అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పండిగుట్ట. ఈ రోజు మనం వీడియోలో సోరియాసిస్ అండ్ వెయిట్ ఈ రెండిటికి ఏమైనా సంబంధం ఉందా లేదా తెలుసుకుందాం. జనరల్ గా సోరియాటిక్ పేషెంట్స్ ఎవరైతే మా దగ్గరకు వస్తూ ఉంటారో సో వాళ్ళు కామన్ గా అడిగే ప్రశ్న ఏంటంటే, మా బరువు నియంత్రణలోకి వస్తే గనక సోరియాసిస్ ఏమైనా తగ్గుతుందా, లేదా మేము అధిక బరువు ఉండడం వల్ల మా ట్రీట్మెంట్ లో ఏదైనా డిలే అవుతుందా? ఈ రెండు ప్రశ్నలు మమ్మల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం సోరియాసిస్ కి వెయిట్ కి ఏదైనా రిలేషన్ ఉందా లేదా తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క బరువు నియంత్రణలో ఉంటే, ఇన్ కేస్ మీరు వెయిట్ గెయిన్ కాకుండా సో మీ బిఎంఐకి అనుగుణంగా అంటే మీ హైట్ కి తగ్గ వెయిట్ అది ఏదైతే ఉంటుందో దానికి అండర్ కంట్రోల్లో ఉంటే గనక మీకు వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. వేరే ఒబెసిటీ ఉండేవాళ్ళు అంటే వెయిట్ ఎక్కువగా ఉండే వాళ్ళలో సో ఆ మెటబాలిజం వల్ల బాడీలో టాక్సిన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఓవర్ వెయిట్ వల్ల. దాని వల్ల వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నియంత్రణలో ఉండకపోవచ్చు. దీనివల్ల లివర్ లో ఏదైతే లివర్ మన ఇన్సులిన్ ని ఏదైతే మెటబలైజ్ చేస్తుందో ఆ యొక్క లివర్ అనేది వీక్ అవడం, అంటే దాని యొక్క పనితీరు మందగించడం అనేది చూస్తూ ఉంటాం. సో లివర్ ఎట్లాగైతే మందగిస్తుందో దానికి అనుగుణంగా ఇమ్యూన్ లెవెల్స్ లో కూడా చాలా యొక్క మార్పులు చోటు చేసుకొని సోరియాసిస్ అనేది ఫ్లేర్ అప్ అవుతూ ఉంటుంది. సో వెయిట్ గెయిన్ సోరియాసిస్ కి డైరెక్ట్ రిలేషన్ లేకపోయినప్పటికీ ఈ ఇండైరెక్ట్ రిలేషన్ ఏదైతే ఉందో దీని వల్ల సోరియాటిక్ పేషెంట్స్ ఎవరైతే ఒబేస్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క చికిత్సలో కూడా మనకు డిలే అనేది జరుగుతూ ఉంటుంది ఓవర్ వెయిట్ వల్ల. సో మీరు మీ వెయిట్ గెయిన్ వల్ల టాక్సిన్స్ రిలీజ్ అవ్వడం, దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్, దాని వల్ల లివర్ లో మార్పులు, దాని వల్ల ఇమ్యూనిటీ తగ్గడము, తద్వారా సోరియాటిక్ ఫ్లేరప్స్, ఇట్లా ఈ రిలేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే మీరు తప్పక మీ యొక్క బరువుని నియంత్రణలో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యము. సో మీ యొక్క బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి గుడ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఉండే ఆహారం తీసుకోవడము, అంటే లెంటిల్స్, పప్పు దినుసులు వీటిని తీసుకోవడము, రెడ్ మీట్ ని అవాయిడ్ చేయడము, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, మంచి ఫ్యాట్స్ అంటే గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ మన అవిసె గింజలు కానివ్వండి, సో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లాంటివి, నట్స్, వీటిని తీసుకుంటూ కార్బోహైడ్రేట్ లెవెల్ ని తగ్గించుకుంటూ సో ప్రోటీన్, మంచి ఫ్యాట్స్ ని ఎక్కువగా తీసుకుంటూ యాక్టివ్ లైఫ్ స్టైల్, యోగా, మెడిటేషన్ లాంటివి, జిమ్కి వెళ్ళడం రెగ్యులర్ గా, ఇట్లా వెయిట్ గెయిన్ ఏదైతే దోహదపడుతుందో సో వెయిట్ గెయిన్ కాకుండా వెయిట్ లాస్ కి మనకు ఉపయోగపడేటువంటి ఇవన్నీ కూడా చేస్తూ ఉండి మీ యొక్క వెయిట్ ని నియంత్రణలో ఉంచుకుంటే గనక ఇది సోరియాసిస్ ట్రీట్మెంట్ కి ఎంతగానో దోహదపడుతుంది. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.